100 PU వచ్చినప్పుడు అది చెప్పాను. అది క్యాలిక్యులేట్ చేసుకుంటే 1250 రూపీస్ వస్తుంది 60 PU. తర్వాత ఏంటంటే ప్రొడక్ట్స్ గ్యారంటీ. మీ పిల్లలందరూ చిన్నపిల్లలేనా? అఫ్కోర్స్ ఉండొచ్చు నాకు తెలిసి. అయితే మీ బాబున్నాడు ఋతిక్ రెడ్డా, కార్తీక్ రెడ్డి, ఋతిక్ రెడ్డి పేరు ఉంది. ఆ బాబు మీద పక్కన దుకాణం పంపించాం. ఇంకా సంతూర్ సబ్బు ఏదో సబ్బు తెమ్మని, సంతూర్ తెమ్మని అనుకోండి. ఈ బాబు ఏం చేస్తాడు, ఏదో వాడు పోయి రెగ్యులర్గా తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చిందా? తీసుకొని వచ్చినప్పుడు ఏం చేసి పేపర్ చెప్పుకొని వచ్చింది. ఆడుకుంటూ వచ్చింది కదా, ఏం చేసి ఆడుకుంటూ వస్తే ఆ పేపర్ చెప్పుకుంటూ వచ్చేసాడు. ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు షాక్ అయ్యింది. అవునా మేడం, నేను సబ్బు ఇచ్చింది ఇది కాదు, తీసుకపోయి ఇచ్చినప్పుడు తీసుకుంటా, షాప్లో తీసుకుంటాడా? తీసుకోడు కదా. సో మన ఏంటంటే 30 days వాడండి, 30% వాడండి. మీకు ప్రోడక్ట్స్ నచ్చకపోతే, అంటే రిటర్న్ గ్యారెంటీ ఉంది కాబట్టి నచ్చకపోతే, ఎందుకు నచ్చలేదు అదొక రీజన్ మనకు చెప్పి ఇచ్చేస్తే మనకు మన అమౌంట్ జిఎస్టీ కట్ చేసేసి 12% జిఎస్టీ కట్ చేసి మన అమౌంట్ మనకు ఇస్తారు. అంటే అంత మనకు నమ్మకంగా ఎందుకు ఇచ్చిందంటే ఆ ప్రొడక్ట్స్ మీద ఎంత దమ్ము లేకపోతే, ఎంత క్వాలిటీ లేకపోతే మనకు అంత నమ్మకం ఇస్తారు. సో వెస్టేజ్కి ఒకసారి క్లాప్స్. సో ఇందులో 9 types ఆఫ్ ఇన్కమ్ ఉంది కదా, ఒక్కొక్కటి చెప్పండి. పర్ఫార్మెన్స్ బోనస్ ఎంత వస్తుంది? ఇది ఎంత వస్తుంది మేడం? 5 to 16. కన్జంప్షన్ అదే అదే ఫస్ట్ కన్జంప్షన్, తర్వాత డైరెక్టర్ సేవింగ్ ఆఫ్ కన్జంప్షన్ 10 to 20% డిస్కౌంట్ వస్తుంది ఫస్ట్. అదే తర్వాత ఏంటంటే ట్రావెల్ ఫండ్, బ్రాంచ్ డైరెక్టర్ బోనస్. ఇది ఎంత వస్తుంది? 15%. అవునా? క్లారిటీ ఉందా మీకు? బ్రాంచ్ డైరెక్టర్ బోనస్ 15%. తర్వాత టీపీటీ బోనస్, టీపీబీ అంటారు, 3%. ఇది 3%. తర్వాత బిజినెస్ బిల్డింగ్ బోనస్ బిజినెస్ బిల్డింగ్ బోనస్ లేదు కదా? 14%. ఉందా? 14%. ఓకే. ఎల్ఓబి 15%. 18% కదా? ఎల్ఓబి అంటే నెక్స్ట్ ట్రావెల్ ఫండ్ 3%, కార్ పర్సెంట్ 5%, హౌస్ 3%, ఎలక్ట్రికల్ బోనస్ 2%. సో ఈ 9 రకాల ఇన్కమ్ మనకు ఉంటాయి. అవునా? సో నెక్స్ట్ ఈ బిజినెస్లోకి ఎంటర్ అయినాం. 2 to 5 years వరకు మంచిగా బిజినెస్ చేస్తే వితిన్ 6 months to 2 years వరకు మనకు 50,000 వరకు ఎర్న్ చేసే అవకాశం ఉంది. 50,000 to 2 lakhs వరకు. అవునా? సో మరి మనకి ఇన్కమ్ ఎట్లా వస్తుంది? సో మీరు ప్రతి ఇంట్లో ఎవరికైనా సరే మినిమం 4,000 మనకు కావాలి. అలా 4,000 మన ఇంట్లోకి నిత్యావసర వస్తువులు తీసుకొస్తాం. తీసుకొచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం? ఫస్ట్ తీసుకురాగానే అల్మాలో ఎట్లా వస్తామా? కదా, వాడతాం. వాడి మనకు వాటి మీద నమ్మకం ఏర్పడాలి. నమ్మకం ఏర్పడిన తర్వాత ఏం చేస్తారు? షేర్ చేస్తారు. ఎంతమంది షేర్ చేస్తారు? 10 మంది షేర్ చేస్తారు. మరి 10 మంది 4,000 తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మీరు ఎంత బిజినెస్ అవుతుంది? 40,000 బిజినెస్ అవుతుంది. సో మీ కమిషన్ ఎంత? 10%. అంటే 4,000 రూపాయలు మీరు మీరు పెట్టిన పెట్టుబడి మీకు 10 మంది జాయిన్ చేస్తేనే పెట్టుబడి మీకు వచ్చేసింది.
40,000 బిజినెస్ అయితే 4,000 రూపాయలు మీ అకౌంట్లోకి వచ్చినాయి, ప్లస్ ప్రొడక్ట్స్ మీ ఇంట్లోనే ఉంటాయి. అర్థమైంది కదా? సో మరి ఈ 10 మంది కూడా ఒక్కొక్కరు మళ్ళీ 10 మంది చేస్తే టోటల్ బిల్ ఎంత అవుతుంది? 100 మంది అవుతుంది. 100 మెంబర్స్ అవుతున్నారు ఇంటూ 4,000 అంటే 4 లక్షలు. 4 లక్షలు బిజినెస్ అయినప్పుడు మన పర్సెంటేజ్ ఎంత? 40,000 రూపాయలు. చూడండి, జస్ట్ 100 మందిని వాళ్ళు ఫాలో చేసేసి వాళ్ళతోని మినిమం 100 పీపీ తీసుకుంటూ పోతే మినిమం 100 పీపీ, నాట్ 160 పీపీ. 100 పీపీ తీసుకెళ్తే మన అకౌంట్లో 40,000 వేసరికి 40,000 వస్తాయి. ఈ 40,000 వస్తే ఎట్లా ఉంటుంది? మనం సూపర్ కదా, సూపర్ అంటే మనం నెలంతా ఈ డబ్బు ఎంత ఖర్చు పెట్టాలో ఆలోచిస్తుంది. అవునా కదా? పది వాళ్ళు చెప్తారు. సో తర్వాత ఈ 100 మంది ఏం చేస్తారు? 1000 మంది అవుతారు. 1000 ఇంటూ 4,000 ఎంత అవుతుంది? 40 లక్షలు అవుతుంది. అవునా? 40 లక్షలు మనకు పర్సెంటేజ్ తీసేస్తే 3,50,000. సార్ అఫ్కోర్స్ 4 ల్యాక్స్ అది 3,50,000 అనుకోండి. మరి 3,50,000 వస్తే మనం ఇక ఏ అకౌంట్లో చాలా హ్యాపీ, సూపర్ కదా, చాలా సూపర్. ఇట్లా ఉంటే మాత్రం మరి ఈ స్టేజ్ రావాలంటే మనం ఏం చేయాలి? కష్టపడాలి. కష్టం అనేది ఏం లేదు, పనులు పెట్టుకునేది ఏం లేదు. సో మనం వాడాలి. షేర్ అంటే యూజ్ అండ్ షేర్, జస్ట్ వాడాలి, మనం వాడిపియాలి. అదే బిజినెస్. ఇందులో ట్రావెల్ ఫండ్ ఉంటుంది. ట్రావెల్ ఫండ్ అంటే ట్రావెల్ ఫండ్ రావడానికి సిల్వర్ డైరెక్టర్ కావాలి. ఫస్ట్ ఏంటంటే 1 to 599 చేస్తే పీవీ చేస్తే 5% వస్తుంది. సార్ 6 to 600 to 2,399 8%. 2,400 to 4,000 ఎంత సార్? 5,000 5,599. సో ఇది 12%. సో 5,500 తీసుకుంటే మనకు 16%. సో మరి ఈ మనం ఒకేసారి ఒకే నెలలో మనకు బ్రాంచ్ కావాలంటే ఏం చేయాలి? మనకు కావాల్సింది పీవీ 4,500 పీవీ చేయాలి. సో ఈ పీవీ చేస్తే ఫాస్ట్ స్టార్ట్ బ్రాంచ్ రేట్ అంటారు. సో ఈ మరి 5,500 చేసినాం, ఓకే. మరి ఇంకా బ్రాంచ్ కాలేదు, ఏం చేయాలి మనం? అదే నెలలో 2,001 పీవీ తీస్తే బ్రాంచ్ అవుతుంది. 2,001 ప్లస్ ఇంకొక 600 పీవీ తీస్తే ఇంకా మాత్రం దాదాపు 8,000 to 10,000 వస్తుంది ఓన్లీ బ్రాంచ్లా మన ఇన్కమ్. సో తర్వాత ఈ బ్రాంచ్ అయిపోయింది. ఫస్ట్ లైఫ్ బ్రాంచ్ అయ్యింది, ఇంత 2,100 చేసింది. ఇది బ్రాంచ్ అయ్యింది. ఇక్కడ సిల్వర్ కావాలంటే ఏం చేయాలి? 1,800 పీవీ తీస్తే సిల్వర్ అవుతుంది. సో తర్వాత ఇది కూడా బ్రాంచ్ అయ్యింది, ఇది బ్రాంచ్ అయ్యింది, ఇది 2 బ్రాంచ్ అయ్యింది. మరి ఇక్కడ పీవీ సైడ్ వాల్యూ ఎంత కావాలి? మనం ఫస్ట్ ఏంటంటే 3-4 లీటర్లు తీసుకుంటాం కదా. సో ఈడ 2 బ్రాంచ్లు అయినాయి. మరి ఈడ గోల్డ్ కావాలంటే ఏం చేయాలి? ఈడ 1,500 పీవీ తీయాలి, అప్పుడు గోల్డ్ అవుతుంది. సో ఇది కూడా బ్రాంచ్ అయ్యింది, వీళ్ళకి కూడా బ్రాంచ్ అయ్యింది. సేమ్ అదే మంత్లు, అంటే ఇదొక నెల చేస్తా, అదొక నెల చేస్తాను కాదు. సేమ్ మంత్, ఏ మంత్ చేసినా ఈ 3 క్వాలిఫై కావచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే ఈడ కూడా బ్రాంచ్ అయ్యింది. బ్రాంచ్ అయిన తర్వాత ఈ మిగతా సైడ్ వాల్యూకి వెళ్ళి 1000 పీవీ తీయాలి. సైడ్ పీవీ తీస్తే స్టార్ డైరెక్ట్ అంటారు.
తర్వాత ఇంకొక పీ ఉంటుంది, ఇది కూడా బ్రాంచ్ అయింది అనుకోండి, ఇది 500 మాత్రమే తీయాలి, డైమండ్ డైరెక్టర్. తర్వాత ఇంకొకటి సార్, ఇది 40 పీ తీయాలి, కానీ క్రౌన్ అవుతుంది. క్రౌన్ అయిన తర్వాత మనకి లెక్కలన్నీ ఫ్రీ అవుతాయి, టెన్షన్ ఉండదు, అన్ని లెక్కలు నడుస్తుంటాయి, మన ఇన్కమ్ మాత్రం అవసరం ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది. మరి ఇవన్నీ చెప్తున్నాం, దేనికోసం చెప్తున్నాం, ఎవరి కోసం చెప్తున్నాం? మన కోసం కాదు, వెస్టేజ్ కోసం. వెస్టేజ్ గురించి మనం చెప్తున్నాం. అంటే ఈ వెస్టేజ్లో జాయిన్ అయితే ఇవన్నీ వస్తాయి మనకు. సో ఆ వెస్టేజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇది 2004లో స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 19 సంవత్సరాలు కంప్లీట్ చేసుకో వస్తుంది. రేపు నెక్స్ట్ మంత్ 2కు 20 ఇయర్స్ పడతాయి. స్టార్టింగ్లో ఎన్ని ప్రోడక్ట్స్ స్టార్ట్ అయిందంటే 2 ప్రోడక్ట్స్ స్టార్ట్ అయింది. ఇప్పుడు 470 ప్రోడక్ట్స్ ఉన్నాయి. తర్వాత 6 డిస్ట్రిబ్యూటర్తో స్టార్ట్ అయిన కంపెనీ ఇప్పుడు 2 కోట్ల ప్లస్, అయితే 2 కోట్ల కంటే ఎక్కువ పెరిగిపోయింది. 2 బ్రాంచెస్తో స్టార్ట్ అయిన కంపెనీ ఇప్పుడు 4,000 సార్ 3,500 సార్ 3,500 బ్రాంచ్లు అయింది. 5 కోట్ల టర్నోవర్తో స్టార్ట్ అయిన బిజినెస్ టర్నోవర్ 2 కోట్ల 50 లక్షల టర్నోవర్తో, సారీ 5,000 కోట్లు, 5,000 కోట్లు కదా, 5,000 కోట్లు. అంటే 5 కోట్లతో స్టార్ట్ అయిన కంపెనీ 5,000 కోట్లతో ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్లో ఉంది. అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. చూడండి, ఇప్పటికీ మనకు దాదాపు లక్షల మంది ఉన్నారు. ఇది మరి ఏ కంపెనీ అయినా సరే ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ 5 ఇయర్స్ 10 ఇయర్స్ ఉంటుంది, కానీ మన కంపెనీ మాత్రం ఇప్పటికీ 20 ఇయర్స్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అది కూడా మనకు ఎగ్జాంపుల్ ఏంటంటే, ఏ కంపెనీ అయినా సరే, ఏ బ్రాండెడ్ కంపెనీ అయినా, ఏదైనా సరే, ఒక కంపెనీ వాళ్ళ ఎగ్జిక్యూటివ్ని కానీ వాళ్ళ మెంబర్స్ కానీ ఫారెన్ పంపించాలంటే ఒక 10 మందిలో 20 మంది సెలెక్ట్ చేసి పంపిస్తాం. సో మన కంపెనీ ఏం చేసింది, లాస్ట్ మేము పోయినది ఫారెన్ పోయినది దాదాపు 12,000 మంది తీసుకుపోయింది. 12,000 మందిని చూడండి ఎంత గొప్పగా ఉంది మన కంపెనీ. సో ఇది కంపెనీ ప్రొఫైల్ అండి. సో ఫైనల్ ఉందా ఇంకా? ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంతసేపు నా ప్లాన్ ప్రజెంటేషన్ ఓపిక కొంత పడుతున్నా కానీ విన్నరా మనం వెళ్ళేదా? ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఓన్లీ జూమ్లే మాట్లాడుకున్నాం, జూమ్లే ప్లాన్ ప్రజెంట్ చేసినాం. ఏదో తప్పైనా ఎప్పైనా అఫ్కోర్స్ ఇప్పుడు కూడా తప్పు కావచ్చు, అయినా మీరు ఒప్పి చేసుకోవాలి తప్పదు. ఎందుకంటే మన ఫ్యామిలీ మన వెస్టైల్ ఫ్యామిలీ కాబట్టి ఎవరు తప్పు చేసినా ఎవరు ఒప్పి చేసినా దాన్ని సరి చేసుకునే బాధ్యత మనదే ఉంది కాబట్టి. సో థ్యాంక్ యూ సార్, నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.